మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఓ తండ్రి చేసిన పని యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రండమ్మ ఆధార్ అప్డేట్ చేసుకుందాం అని నాన్న పిలవగానే ఆ చిట్టి హృదయాలు ఉత్సాహంగా బయలుదేరాయి. నాన్న ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు బయటికి, సంతోషంగా కాసేపు తిరిగి రావచ్చు అనుకున్నటువంటి ఆ పిల్లలు విగత జీవులుగా మారారు. అమ్మ వెంటనే వచ్చేస్తామమ్మా అంటూ తమ తల్లికి వీడ్కోలు చెప్పారు ఆ పిల్లలు. కానీ ఆ బిడ్డలకు అసలు విషయం తెలియదు. ఆ అల్లరి పిల్లలు ఇక ఎప్పటికీ తమ ఇంటికి తిరిగి రారని ఆ తల్లికి తెలియదు. తీసుకువెళ్ళిన తండ్రి ఆ పిల్లలను గోదావరిలోకి తోసి తాను ఆత్మహత్యకు పాల్పడతాడని. ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో జరిగింది. షిరిగినీడి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య నాగవేణి, కుమారుడు 13 ఏళ్ల మోహిత్, 9 ఏళ్ల కుమార్తె జాహ్నవి ఉన్నారు. ఈ కుటుంబం వారం రోజులుగా విశ్వేశ్వరాయపురంలోని నాగవేణి కన్నవారి ఇంటి వద్ద ఉంది. పిల్లలను ఆధార్ అప్డేట్ చేయాలంటూ బైక్పై బయటికి తీసుకెళ్లి బయలుదేరాడు ఆ తండ్రి. ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతకడం మొదలుపెట్టారు. చివరకు చించినాడ వద్ద ఉన్న వశిష్ఠ వారధిపై దుర్గాప్రసాద్ బైక్ కనిపించింది. బైక్తో పాటు అక్కడ చెప్పులు, ఫోన్ నెంబర్లతో కూడిన ఒక కాగితం కూడా దొరికింది. ఇక అక్కడున్నటువంటి బంధువులకి ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గోదావరిలో వెతకడం మొదలుపెట్టారు. నిన్నంతా గాలించగా దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే చిన్నారి జాహ్నవి ఆచూకీ మాత్రం ఇంకా కనిపించలేదు. ఈ రోజున కూడా మళ్ళీ గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం, వారు చెప్తున్న వివరాల ప్రకారం, వంతెన మీదకు 2 పిల్లలతో వచ్చినటువంటి దుర్గాప్రసాద్ ముందుగా కుమార్తెను నదిలోకి తోసేసినట్టుగా తెలుస్తుంది. ఆ షాకింగ్ ఘటన చూసిన కుమారుడు మోహిత్ భయంతో పరుగులు తీశాడు. అప్పుడు తండ్రి అతన్ని కూడా వెంబడించినట్టుగా తెలుస్తుంది. అటుగా వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ ఈ విషయాన్ని గమనించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఆటో డ్రైవర్ సరదాగా పరిగెడుతున్నారేమో, ఆడుకుంటున్నారేమో తండ్రి కొడుకులు అని చెప్పేసి అనుకున్నాడు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని కూడా మేము ఊహించలేకపోయామంటూ కూడా ఆటో డ్రైవర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద కష్టం ఏమొచ్చిందని బంధువులు, స్థానికులు ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో కలహాలు ఏమైనా ఉన్నాయా, లేక ఆర్థిక సమస్యలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? వెంటాడి మడి కొడుకును చంపినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఆ తండ్రికి ఎందుకు వచ్చింది? ఎలాంటి కారణాలు ఈ యొక్క బలవన్మరణానికి దారితీశాయి? అంటే వారిని ఒక రకంగా హత్య చేసినట్టు పిల్లల్ని తను బలవన్మరణం పాల్పడ్డాడు. అన్ని యాంగిల్స్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దుర్గాప్రసాద్, నాగవేణిలది ప్రేమ వివాహం. ప్రేమించుకున్నారు, కలుసుందాం అనుకున్నారు, జీవితాంతం కలకాలం గడుపుదాం అనుకున్నారు, పిల్లలతో సంతోషంగా ముందుకు వెళ్దాం అనుకున్నారు. కానీ ఈరోజు ఇంత దుర్మార్గపమైనటువంటి పనికి పాల్పడ్డాడు దుర్గాప్రసాద్. ఒకప్పుడు ఉపాధి కోసం కువైట్ కూడా వెళ్ళొచ్చాడు. వీళ్ళిద్దరిని విశ్వేశ్వరాయపురంలోనే చదివిస్తున్నాడు. ఇటీవల నాగవేణి తండ్రి రేకపల్లి వెంకటేశ్వరరావు గల్ఫ్ నుంచి వచ్చాడు. అందుకే వారం క్రితం వీరంతా ఆ ఊరు వెళ్ళారు. ఆ సమయంలోనే ఈ దారుణం జరిగింది. అక్కడేమైనా ఇష్యూస్ అయ్యాయా, అక్కడేమైనా గొడవలు అయ్యాయా, వారికి మధ్య వాగ్వాదాలు ఏమైనా జరిగాయా అనేటువంటి కోణం కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన ఉంది. ఆర్థిక సమస్యలు ప్రెజర్ పెట్టి ఉంటాయని కూడా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటన జరగడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తనకేమైనా సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు ఉన్నా, భార్యతో సమస్యలు ఉన్నా, ఇంకా కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నా, ఆ ఒక్క వ్యక్తి ఇలాంటి ఆ నిర్ణయం తీసుకోవడం తప్పే. కానీ ఆ ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే వేరేలాగుండేది. కానీ కన్న బిడ్డలను అత్యంత దారుణంగా, వారికి బతకాలనుంది, వారికి జీవించాలనుంది, వారికి ప్రపంచాన్ని చూడాలని ఉంది. కానీ వారి ఆశలను, కలలను సమాధి చేశాడు ఆ తండ్రి. పూర్తిగా వారిని ఆ గోదావరిలో తోసేసి చంపేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుమారుడు, 13 ఏళ్ల కుమారుడు, కొంత అవగాహన ఉన్నటువంటి కుమారుడు, అది చూసి పరిగెత్తుకుంటూ భయపడుతూ పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. భయంతో పరిగెడుతూ, డాడీ ఇలా చేస్తున్నాడేంటి, మా నాన్న ఇలా నదిలోకి నెట్టేస్తున్నాడేంటి, చెల్లిని చంపేశాడేంటి అని భయంతో పరిగెడుతున్నా కూడా ఆ తండ్రిలో ఈసుమెత్తమైన కనికరం కనపడలేదు. కొంత కూడా అక్కడ జాలి కూడా కనిపించలేదు.
పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ యొక్క 13 ఏళ్ల కుమారుడిని పట్టుకొని అతన్ని కూడా ఆ నదిలో పడేసి చంపేసి ఆ తర్వాత ఆ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. వారానికి ఒకటి చొప్పున ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భార్య భర్తల ఇష్యూసా, లేకుండా కుటుంబ పరిస్థితుల, ఆర్థిక సమస్యలే ఏదైనా కానీ భార్య భర్తలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలతో అటు అభం శుభం తెలియని పిల్లలను కూడా చంపేస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం. చాలా మంది పిల్లలు కలగక, సంతానం లేక, పిల్లలు కావాలంటూ ఏడుస్తున్నటువంటి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. ఇలాంటి వార్తలు చూస్తూ కుమిలిపోతున్నారు. ఏంటి దేవుడా ఇలాంటి పరిస్థితి, మాకు ఇలాంటి పరిస్థితి, వారికేమో ఉన్న వాళ్ళకి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిణామాలకు దారితీస్తున్నావు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఆ కుటుంబాన్నే కాదు, అక్కడ స్థానికులనే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. ఇంత దారుణంగా బిడ్డలని వెంబడించి మరి చంపేసేటువంటి తండ్రి ఉంటాడా ఈ లోకంలో? ఇంత దయాదాక్షిణ్యం లేకుండా, జాలి లేకుండా పిల్లల్ని చంపేటువంటి పరిస్థితి కూడా తండ్రికి వస్తుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.